సార్ మీ పేరు? గణేష్ విఠల్ అంబాల. సరే, మీ ప్రాబ్లం ఏమి సార్? అది ప్రాబ్లం అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ డ్యూ టు ఎక్సైజ్ మెడిసిన్ అక్కడికి నుంచి నాకు డిఫిషియన్సీ ఆఫ్ కాల్షియం అయ్యి కదా హిప్ రీప్లేస్మెంట్ అయింది. బోత్ లెగ్స్ హిప్ రీప్లేస్మెంట్. ఏంటంటే ఇది క్రోనిక్ డిసీజ్ సోరాయిసిస్కి కంట్రోల్ చేయడానికి మందులు తీసుకుంటే దాంట్లో స్టీరాయిడ్ ఉండే, ఆ స్టీరాయిడ్ వలన ఈ ప్రాబ్లమ్స్ అయింది. అయితే హిప్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. ఎన్ని రోజులు అయింది బోత్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకుని? మోస్ట్లీ 20 years అవుతుంది. 20 years అవుతుంది. అది చేసుకున్న తర్వాత ఇట్ ఇస్ ఓకే. కానీ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే అప్పుడప్పుడు ప్రొద్దున లేచినప్పుడు జర పిక్కలు వస్తాయి జాయింట్గా గట్లా జాయింట్లో అంతే. బాకీ మళ్ళీ నడిచేటప్పుడు రెగ్యులర్ అవుతుంది. తోడు ఎక్సర్సైజ్ చేస్తే డైలీ అది ఠీక్, ఇట్స్ ఓకే. కానీ క్రోనిక్ డిసీజ్ మాత్రం ఇప్పుడు మందులు వాడబట్టి డాక్టర్ బత్రాయి 10 సంవత్సరాలు అవుతుంది. అంతకన్నా ముందు ఈ అలోపతిక్ మెడిసిన్ వాడుతున్నాం. కొంత ముందు ఈ ఆయుర్వేదిక్ వాడేంటి. ఆ ఆయుర్వేదిక్లో ప్రాబ్లం ఏముందంటే మనకు తెలియదు. ఆ డాక్టర్ దాంట్లో స్టీరాయిడ్ మిక్స్ చేసి ఇచ్చిండు. ఆ స్టీరాయిడ్ అక్కడికి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పెరుగుతా పోయినాయి కదా. సరే, ఇప్పుడు ఉదయం లేస్తానే మీకు కాళ్ళు పిక్కలు కొద్దిగా స్టిఫ్నెస్ వస్తుంది. సరే, దానికి సింపుల్ టెక్నిక్ చెప్తాను. పాజ్ చేయి, పైన పాజ్. ముందు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినాను ఈ హ్యాండ్ బాడీ కరెస్పాండెన్స్ గురించి. అది ఒకసారి మళ్ళీ యూట్యూబ్లో పెడతాను, చూడండి, అర్థమవుతుంది మీకు. మీకు మెయిన్ పిక్కలు ఉదయం పట్టేస్తున్నాయి కాబట్టి ఇవి 2 కాళ్ళు అనుకుంటే ఈ 2 పిక్కలు అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ పిక్కల దగ్గర ఇక్కడ ఈ సుజోక్ రింగ్ అంటారు, దీంతో ఈ విధంగా మసాజ్ చేసుకుంటే వెంటనే మీకు వితిన్ హాఫ్ మినిట్లో మీకు ఆ పిక్కలు అంటే పట్టుకునే తగ్గుతాయి. పిక్కలు అంటే ఇప్పుడు బాటమ్ ఇట్లా అంతా ఏదైనా అదంతా మొత్తం. ఇప్పుడు తొడలో ఇది థై, ఇది కాఫ్ మజిల్. కాబట్టి మీకు థై ఇబ్బందిగా ఉంటే ఇక్కడ ఈ విధంగా, లేదంటే పై నుండి కిందికి చేయండి. ఇంకా మొత్తం కాలంతా కూడా ఫ్రీ అయిపోతుంది. ఇది ఒక 1 minute మీకు ఫ్రీ అయిపోతాయి ఈ 2 కాళ్ళు. దీనికి హాఫ్ మినిట్, దీనికి హాఫ్ మినిట్. ఇట్లా చేసుకోండి. ఈ 2 చేతుల కంటే 4 వేలకు చేసుకోండి. వితిన్ 2-3 minutes మీకు అవి ఫ్రీ అయిపోతాయి. ఇది వీడికి సరిపోతుంది. లేదా అన్ని ఏళ్ళు చేసుకోవచ్చు. అన్ని ఏళ్ళు చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట. ఇది సింపుల్ ఇంతే ఎక్సర్సైజ్ అన్నట్టు. బాగా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసి స్పీడ్గా అనాల్సి వస్తుంది. ఇట్లా తర్వాత దీన్ని జిమ్మి అంటారు. దీంతో కూడా చేసుకోవచ్చు అనమాట. దీంతో ఈ విధంగా గట్టిగా అనొచ్చు. ఒక్కొక్క ఏళ్ళు ఈ విధంగా చేయొచ్చు. ఇట్లా చేసుకున్నా కూడా మీకు ఆ పిక్కలు, తొడలు, ఆ కాళ్ళన్నీ లాగుతూ ఉండేటివి అవన్నీ కూడా తగ్గుతాయి. తర్వాత ఈ సోరియాసిస్ గురించి చూద్దాం. సోరియాసిస్ కోసము ఇప్పుడు నేను యాప్లో క్లాపింగ్ థెరపీ అని 4-5 రకాల టెక్నిక్స్ చెప్పినాను. ఈ క్లాపింగ్ థెరపీలో మెయిన్ ఏం జరుగుతుందంటే బాడీ హీట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు బాడీ హీట్ అవుతుందో అప్పుడు వెంటనే ఈ డిసీజ్ పెద్ద పై చేయదు. ఎప్పుడైతే మీకు ఇది మామూలుగా గమనించండి, సమ్మర్లో తక్కువ ఉంటుంది, వింటర్లో ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ డిసీజ్. ఎందుకంటే అప్పుడు కూల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చల్లదనం వలన ఈ డిసీజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, మీరు మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఏసీ వాడతారా? ఏసీ వాడరు కాబట్టి బెటర్. ఏసీ వాడేటట్లయితే ఇంకా ఎక్కువ ఉండేదన్నమాట. కాబట్టి మీరు ఆ క్లాపింగ్ థెరపీ నా యాప్లో చూసి ఆ క్లాప్స్ డైలీ చేయండి. ఉదయం 10 minutes, ఈవినింగ్ 10 minutes చాలు. 10 minutes చేసేసరికి మొత్తం వల్ల చెప్పులు పడతాయి మీకు. దానివల్ల ఈ డిసీజ్ 50% దానికే అది తగ్గిపోతుంది. ఒకవేళ 100% మీ అదృష్టం ఉంటే తగ్గుతుంది. ఒక 5-6 months కంటిన్యూ చేసుకోగలిగితే. లేదు కనీసము 50 to 80% అయితే తగ్గుతుంది ఓన్లీ క్లాపింగ్ థెరపీతోనే. తర్వాత మీరు కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. తర్వాత మందు ఏదైనా తాగుతా ఉంటే ఆల్కహాల్ ఇట్లా తీసుకోవద్దు. నాన్ వెజ్ కొద్దిగా తగ్గించండి. తర్వాత క్లాపింగ్ థెరపీ డైలీ 2 times చేయండి. మీకు బాగా తగ్గింది అనిపించినప్పుడు 1 time చేసుకోవచ్చు క్లాపింగ్ థెరపీ. దీంతోనే చాలా తగ్గుతుంది. తర్వాత ఈ జిమ్మి రింగు బాగా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి
నిదానంగా మీరు అన్ని ఏ మందులైనా కూడా తగ్గించవచ్చు. అది ఆయుర్వేదం కానీ ఇంగ్లీష్ మందు కానీ ఏదైనా కూడా. మళ్ళీ ఇప్పుడు నాకు హోమియోపతికి మెడిసిన్ సరే హోమియోపతి మెడిసిన్ కూడా తగ్గించవచ్చు. ఎందుకంటే 20 ఇయర్స్ నుండి ఏవో ఒక ట్రై చేస్తూనే ఉంటారు కదా మీరు. 20 ఇయర్స్లో రాని రిజల్ట్ మీకు ఈ 4-5 మంత్స్లోనే వస్తుంది అనమాట. ఇవి మీరు చేసుకోగలిగితే చేసుకుంటూ తర్వాత ఏసీకి దూరంగా ఉండాలి. చల్లటి నీళ్ళు తాగొద్దు. మామూలుగా నార్మల్ ప్లెయిన్ వాటర్ తాగండి. తర్వాత ఇది డైలీ 10 మినిట్స్ ఉదయం సాయంత్రం మీరు ఖర్చు పెట్టాలి మీకోసం. దీంతో మొత్తానికి ఈ భాగం అంతా యాక్టివేట్ చేయాలి డైలీ. ఏ విధంగా యాక్టివేట్ చేయాలనేది యాప్లో చెప్పిండాను నేను అన్ని వీడియోస్. రోజు యోగా ఎక్సర్సైజ్ ఉంటాయి కదా, గంట సేపు ఎక్సర్సైజ్ చేసినా ఒకటే, నా టెక్నిక్స్ 10 నిమిషాలు చేసుకున్నా ఒకటే. మనకి ఇక్కడ సంవత్సరాల తరబడి 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఇప్పుడు బతికేంత సీన్ లేదు మనకు. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం వచ్చే టెక్నిక్సే కావాలి కాబట్టి అవన్నీ అన్ని ప్రయోగాలు చేసి దాన్ని రీసెర్చ్ మీద వర్క్ జనాలకు తెలియజెప్తున్నాను అనమాట. మనము ఉపయోగించుకోకపోయి మనకుండే సమయం లిమిటెడ్ పీరియడ్. ఆ పీరియడ్ తర్వాత ఎవరైనా పోవాల్సిందే కాబట్టి ఆ పీరియడ్లోకి మనకు వచ్చే రోగాలను తొందరగా తగ్గించుకొని బయటపడాలి. దానికోసం అనమాట. కాబట్టి ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ టెక్నిక్స్. ఇవన్నీ చేసుకోండి. అది బేసికల్లీ సోరియాసిస్ కోసము అంటే మొత్తం మంది డాక్టర్లు, నేను మత్తు డాక్టర్ దగ్గర వాళ్ళు ఎక్కువ చేసి అంటుండే హోమియోపతిక్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ది సోరియాసిస్. ఇప్పుడు హోమియోపతి కదా, ఆయుర్వేదంలో కూడా నా దగ్గర కూడా టోటల్ బాడీ సోరియాసిస్ వచ్చిన వాళ్ళు కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. వితిన్ 1 monthలో కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర. అట్లా కాదు, ప్రతి సిస్టమ్ మంచిదే దాని అవసరాన్ని బట్టి. అవసరం మరీ ఎక్కువ అయిపోయి బాధలు ఎక్కువైనప్పుడు అలోపతి కూడా అవసరమే ఆ సమయంలో. కాబట్టి హోమియోనే మంచిదని కాదు, హోమియో కూడా మంచిదే. కానీ నాకు తెలిసి హోమియోలో చాలా టైం తీసుకుంటుంది. మనం ఏమనుకున్నాం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనకుండే పీరియడ్ లిమిటెడ్ పీరియడ్. ఆ లిమిటెడ్ పీరియడ్లో తొందరగా బయటపడాలి ఆ రోగం నుండి. కాబట్టి ఇక్కడ ఎవడు గొప్ప అనేది కాదు, ఏ సిస్టమ్ గొప్ప అనేది కాదు, కానీ తొందరగా ఎవరు బయట వేస్తారో వాళ్ళే గొప్ప. కాబట్టి మనం చిన్న సమయంలో నీ జీవితం అంతా దీనికే సరిపోయింది, రోగానికే. దాని గురించి ఆలోచించుకోవడము, దాని గురించి శ్రద్ధ తీసుకోవడమే సరిపోయింది. అసలు హ్యూమన్ గోల్ ఏమి, ఆ హ్యూమన్ గోల్ మనం ఎట్లా రీచ్ కావాలి అనేది ఎప్పుడు మీరు ఇంకా ఆ సమయాన్ని ఉపయోగించుకునేది. ఈ యాప్లో వాట్ ఈస్ ది హ్యూమన్ గోల్, హౌ టు రీచ్ ది హ్యూమన్ గోల్ అనేది దానికి షార్ట్ కట్స్ అన్ని చెప్పడం జరిగిందనమాట. మనకుండే చిన్న జీవితం కాబట్టి ఆ చిన్న జీవితంలో మానవుని యొక్క గోల్ చేరుకోగలగాల. ఆ చేరుకునే దారి దీంట్లో చెప్పినాం అనమాట. మీరు ఇప్పుడు 20 ఇయర్స్ నుండి నా సోరియాసిస్తో బాధపడుతున్నా అంటున్నారు. 20 ఇయర్స్ కాదు, ఇంకా 20 ఇయర్స్ అయినా కూడా ఇదే విధంగా ఉంటుంది పరిస్థితి మారకుంటే. మీకు సరి అయిన వైద్యుడు, సరి అయిన గురువు, సరి అయిన టెక్నిక్స్ దొరకనప్పుడు. కాబట్టి నేను సింప్లిఫై చేసి నా జీవితాన్ని తర్వాత నా అనుభవాన్ని నేను మీకు ఇస్తాను. కాబట్టి టైం అండ్ మనీ 2 సేవ్ అవుతాయి ఈ యాప్ ద్వారా మీకు. కాబట్టి ఆ టెక్నిక్స్ ఉపయోగించుకుంటే మీరు వాడి చూడండి. నాకు ఒక 3 months తర్వాత నేను చెప్పిన టెక్నిక్స్ చేసుకొని డైలీ చేయాలి. ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. ఉదయం 10 minutes, సాయంత్రం 10 minutes చేసుకుంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు అసలు మీ డిసీజ్ కూడా 50% పైగా ఒక 3 monthsలో తగ్గిపోతుంది. 20 years నుండి ఉండేది కూడా 3 monthsలో 50% పైగా. నేను ఇప్పుడు వీడియో చెప్తున్నాను, యూట్యూబ్లో పెడతాను. 3 months తర్వాత నాకు మళ్ళీ కాల్ చేయండి, మళ్ళీ ఒక వీడియో ఇద్దాము, మళ్ళీ కలిసినప్పుడు అప్పుడు మీరు ఎట్లా అంటే చెప్తారు. వీలైనంత వరకు ఆ హోమియోపతి మెడిసిన్ కూడా మీకు తగ్గుతూ ఉందంటే తగ్గించండి. ఇప్పుడు ఏదైనా డిసీజ్ రావాలా కానీ నాకు ఆ డిసీజ్ ఇన్ని సంవత్సరాల నుండి అని చెప్పుకోకూడదు అనమాట. నాకు డిసీజ్ లేదని చెప్పుకోవాలా. కాబట్టి మీరు కూడా ఇప్పుడు పాజిటివ్ మైండ్తో ఉండండి. నాకు డిసీజ్ లేదు అన్నట్టు ఉండి ఇది చేసుకోగలిగితే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయన్నమాట. కాబట్టి ఇప్పుడు మీరు చేసుకుంటే ఈ టెక్నిక్స్ నెక్స్ట్ వచ్చే వింటర్లో అంత పెద్ద ప్రాబ్లం ఉండదు మీకు. అయితే ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉంటే ఆల్కహాల్ హ్యాబిట్స్ మానుకోవాలి. ఫస్ట్ మానుకోలేరు, తగ్గించిన తర్వాత వీలైతే పూర్తిగా మానుకోగలగాలి. తర్వాత ఈ టెక్నిక్స్ చేసుకుంటే మీకేంలే, మీ బాడీ హీట్ ఉండాలి. ఎప్పుడు హీట్ ఉండాలంటే ఎప్పుడు క్లాపింగ్ థెరపీ చేయాలి. మినిమం 10 minutes చేయాలి. హౌ టు క్లాప్ అనేది దాంట్లో వీడియోస్తో సహా చెప్పిండాను. ఆ క్లాప్స్ చేయండి. శరీరం కూడా మీ బాడీలో ఉండే పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. చాలా అంటే ఒక్క ఈ డిసీజ్కే కాదు, బాడీలో ఏ డిసీజ్ ఉన్నా కూడా
తుడిచినట్టు పోతుంది ఇది. క్లాపింగ్ లేదా క్లాపింగ్ థెరపీ ద్వారా, లేదా రాకుండా ఉంటుంది, ఆ డిసీజ్ అనేది రాకుండా ఉంటుంది. మీకు ఇప్పుడు ఒళ్ళంతా సోరియాసిస్ ఉంది, మీరే గమనించండి. అసలు 10 డేస్లోనే మీరు కరెక్ట్ చేయగలిగితే 10 డేస్లోనే చాలా మార్పు ఉంటుంది. ఫుల్ బాడీ లేదు, కొద్దిగా జాగానే ఉన్నది ఇట్లా కొద్దిగా. ఇది ఎంత ఎండిపోయింది ఇప్పుడు, ఇది ఎండిపోయింది. ఇది కాళ్ళలో ఎంతవరకు ఉంది? కాళ్ళలో కొద్దిగా అంత ఉన్నది, అది ఎండిపోయింది. ఇదేంటి ఇటు ఎండిపోయి అది రాలిపోతుంది. దీంట్లో అంతే ఫ్లేక్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 10 డేస్ తర్వాత నాకు ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అచ్చా, క్లాపింగ్ ఆఫ్టర్ క్లాపింగ్ థెరపీ. ఉదయం 10 నిమిషాలు తగ్గకుండా చేయాలి, సాయంత్రం 10 నిమిషాలు తగ్గకుండా చేయాలి. అన్ని టెక్నిక్స్ కలిపి కూడా చేసి 10 డేస్ తర్వాత నాకు చెప్తే దాన్ని బట్టి. ఇది మాత్రం రోజు అన్నిటికీ ఇది మీకు కాళ్ళు చేతులు అన్నిట్లకు చేసుకుంటే ఇది ఇది అంటే ఇది ఇట్లా ఇట్లా అంటే ఈ విధంగా చేసుకోవచ్చు. దేనికన్నా ఏ భాగం? ఇప్పుడు ఇంతకుముందు హ్యాండ్ బాడీ కరెస్పాండెన్స్ చెప్పినాను కదా, ఇంతవరకు బాడీ అన్నట్టు. ఇక్కడే ట్రీట్మెంట్ అంతా బాడీకి అంతా నీకు ఆ డిసీజెస్ తగ్గుతాయి అన్నమాట. ట్రీట్మెంట్ అంతా మనం ఇక్కడే చేస్తున్నాం ఇప్పుడు. అచ్చా, ఇవి చాలా ఎఫెక్టివ్ టెక్నిక్స్ అనమాట. అసలు వితిన్ 2 మినిట్స్లో నొప్పులు తగ్గుతూ ఉన్నాయి జనాలకు. ఆమెకి ఇప్పుడు 5 మినిట్స్ చేసేసరికి గొంతు ఉండే ఇబ్బంది అంతా తగ్గి. ఇప్పుడు మీరు ఆమెకు జయంగా చూసినా నేను, ఇప్పుడు ఇది ఉన్నది చూడు, ఇది మిడిల్ ఫింగర్. దీనికి మిడిల్ ఫింగర్కు ఇక్కడ ఆమెకు ఇవి 2 వచ్చేసి హిప్ జాయింట్స్. ఇక్కడ ఈ హిప్ జాయింట్స్, నాకు అది హిప్ జాయింట్ ప్రాబ్లం. హిప్ జాయింట్ ఇవి ఇక్కడ హిప్ జాయింట్, ఇక్కడ ప్రెజర్ ఇవ్వండి, ఇక్కడ ఇది ఇవ్వండి. ఈ 2 లెగ్స్, 2 హ్యాండ్స్, ఇవి హిప్ జాయింట్స్. ఇక్కడ ఇవి హిప్ జాయింట్స్ అనమాట. అచ్చా, ఇక్కడ నేను ప్రెషర్ ఇవ్వాలంటూ, ఇక్కడ ప్రెషర్ ఇస్తే మీకు ఫ్రీ అనిపిస్తుంది లోపల. అచ్చా, ఇట్లా హిప్ జాయింట్స్ కూడా రాడ్స్ ఉన్నాయి. రాడ్స్ ఉన్నా కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కొద్దిగా తగ్గుతుంది. అచ్చా, అట్లా ఈ విధంగా చేసుకోండి. మెయిన్ క్లాపింగ్ థెరపీతో మీకు ఈ 3 months మీరు చేయగలిగితే 50 to 80% రిజల్ట్ ఉంటుంది. అచ్చా, మెయిన్ మీరు మందులు వాడండి, వాడకపోండి. అది హోమియో కానీ, ఆయుర్వేదం కానీ, ఇంగ్లీష్ కానీ, ఏదైనా కానీ. ఇది ఏమంటారు, గిది ఇక్కడ అంటే గిది ఇంకా గిదా, ఇది అచ్చా, ఇది ఈ హిప్ ఇక్కడ, ఇది ఈ హిప్ ఇక్కడ. అచ్చా, ఇక్కడ సేమ్ ఇక్కడ మెయిన్ ఇక్కడ ఇక్కడ అనుకుంటే మీకు రిలీఫ్ ఉంటుంది. తర్వాత రింగ్తో మసాజ్ చేసుకోండి. అచ్చా అచ్చా, చాలా రిలీఫ్గా ఉంటుంది. అన్ని ఏళ్ళు చేసుకోవచ్చు. అది తర్వాత మీకు సోరియాసిస్ ఉంది కాబట్టి నైట్ ఫుల్ హ్యాండ్స్ ఉండే టీ షర్ట్ కానీ అట్లా వేసుకోండి, గాలి తగలకుండా. ఇక్కడ కూడా ఒక టవల్ చుట్టేయండి. ఇక్కడ కూడా టవల్ చుట్టేస్తే దీనికి గాలి తగలకూడదు. ఎంత గాలి తగలకుంటే అంత శరీరం దానికి అయితే మానుకుంటుంది. అచ్చా, ఫుల్ టీ షర్ట్ వేసుకోకూడదు. ఫుల్ టీ షర్ట్ వేసుకుంటే ఇక్కడ వరకు సరిపోతుంది. గ్లౌజులు అంటే గ్లౌజులు ఒక్క పొరే వస్తాయి. మన టవల్ చుట్టినాం అనుకోండి 5-6 పొరలు వస్తాయి. లోపల హీట్ జనరేట్ అవుతుంది. క్లాప్స్ వలన హీట్ జనరేట్ అవుతుంది. అన్నీ మీకు హీట్ వచ్చేవే టెక్నిక్సే చెప్తాను. ఎప్పుడైతే లోపల హీట్ జనరేట్ అవుతుందో దానికంతా అదే శరీరం మానుకుంటుంది. అది సోరియాసిస్ కానీ, ఏ చర్మ వ్యాధి కానీ 20 years ఉండేది మీకు 5 నెలల్లో 2 నెలల్లో పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీ అదృష్టం బాగుంటే 2-3 నెలలకే పోతుంది కూడా. అట్లా కాబట్టి అందుకే మీరు ఒక 3 నెలల తర్వాత నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్తున్నాను. ఓకే, మీరు కరెక్ట్ చేయగలిగితే. మీకు అదృష్టం బాగుంటే ఈ నుండి లైఫ్ టర్న్ అయినట్టు. అట్లా ఎందుకంటే చిన్న టెక్నిక్స్ కూడా ఒకసారి బ్రహ్మాండంగా పనిచేస్తాయి. సూక్ష్మంలో మోక్షం అంటారు కదా, అట్లా అనమాట. అది కాన్స్పిరెన్సీ. నాన్ వెజ్ కూడా బంద్ చేయాలి. అచ్చా, నాన్ వెజ్ బంద్ చేస్తే రిజల్ట్ ఇంకా. కాన్స్టిపేషన్ కోసం అవి టాబ్లెట్స్ ఇస్తారా? అంటే నాకు మోషన్గా క్లియర్ మంచిగా ఉన్నది, కానీ దాంతో కొద్దిగా సాప్ అయితే మంచిగా ఉంటుంది. అందుకే తెచ్చినాను. అచ్చా, ఇవ్వండి ఆ గోళీలు చుక్క ఇవ్వండి. అది ఎట్లా తీసుకోవాలో మంచినే వీకా ఎట్లా? 10 days, once in 10 days. అచ్చా అచ్చా, ఇది సీమే కడిచింది ఏంటి? ఇది కన్ను ఉబ్బింది. సీమే కడిచి ఈరోజా? నిన్నడుతుంది. కొద్దిగా ఐస్ పెట్టినాము, కొద్దిగా అంత టీ కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి అప్తమోలజీ కలర్ థెరపీ
ఇప్పుడు మీకు కన్ను దగ్గర చీమ గడిచింది అన్నారు, కొద్దిగా బర్నింగ్ మంటగా ఉందా? కొద్దిగా కొద్దిగా మంట ఉంది, కొద్దిగా స్వెల్లింగ్ కూడా ఉంది. స్వెల్లింగ్ చూద్దాము ఈ కలర్ థెరపీ ద్వారా మీకు ఎంత మటుకు రిలీఫ్ వస్తా అనేది. ఇదంతా మనం హెడ్ అనుకున్నప్పుడు ఇది ఐ అన్నమాట. ఇక్కడ ఐ కింద కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది సార్కి. నాకు 10 minutes తర్వాత చెప్పండి ఎట్లా ఉండేది, ఎంత మటుకు రిలీఫ్ ఉందని చెప్పండి. బ్లూ కలర్ పెట్టాము మనం ఇప్పుడు ఇక్కడ. ఒక 10 minutes తర్వాత మీకు కన్ను దగ్గర ఎంత మటుకు రిలీఫ్ ఉందనేది చెప్పండి. అంటే స్వెల్లింగ్ ఆటోమేటిక్ స్వెల్లింగ్ ఉంది, ఇప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఉంది కదా, అది తగ్గుతుంది. 10 minutes తర్వాత ఎంత మటుకు తగ్గింది, 1 రూపీలో ఎంత తగ్గింది అనేది చెప్పుద్దారు. దాన్ని బట్టి ప్రజలకు కూడా ఎంత తెలుస్తుంది, ఎంత మటుకు పని చేస్తుందా లేదా అన్నది. కరెక్ట్ సార్. ఇప్పుడు మీకు ఇక్కడ వేలికి బ్లూ ఇంక్ పెట్టాం కదా, అక్కడ చీమ గడిచింది కన్ను దగ్గర, మీరు వాపు మంట ఉందని చెప్పినారు. మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది ఇప్పుడు? ఇప్పుడు కొద్దిగా రిలీఫ్ అయినట్టు అనిపించింది. ఇప్పుడు ఇది స్వెల్లింగ్ కొద్దిగా తక్కువ అయినట్టు అనిపించింది. అది మంట పొట్టుడు పొడిచినట్టు అది కొద్దిగా తక్కువ అయినట్టు అనిపించింది. ఇప్పుడు ఎంతసేపు అయి ఉంటుంది మనము ఈ కలర్ పెట్టి? అది 12 నిమిషాలు. 10-12 నిమిషాలు అనుకోండి. సరే 15 నిమిషాలు అనుకోండి. ఈ 15 నిమిషాల్లో మీకు ట్యాబ్లెట్ కంటే స్పీడ్గా పనిచేసిందా లేదా మీరు అనుకుంటున్నారా లేదా? మనం ఏ విధమైన మందు రాయలేదు అక్కడ. అసలు అంతకుముందు అక్కడ బాగా వాపు ఉండేది, దాదాపుగా ఒక 35% to 40% స్వెల్లింగ్ తగ్గింది ఇప్పుడు మీకు ఈ 15 నిమిషాల్లోనే. తర్వాత మంట అనేది మాకు కనపడేది స్వెల్లింగ్ కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇంకా మంట కొట్టుడు అనేది ఎంత తగ్గింది, ఎంత పర్సెంట్ తగ్గింది అనుకుంటున్నారు? 1 రూపాయిలో 50% తగ్గింది. చూద్దాం, ఇంకొక హాఫ్ అన్ అవర్ మీరు ఉంటారు కదా ఇక్కడ, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా ఎంత తగ్గుతుందో. ఎందుకంటే ఇవన్నీ భారతీయ విద్యలే అనమాట. ఇవన్నీ మరుగున పడిపోతున్నాయి కాబట్టి నేను ప్రజల్లోకి వచ్చి మేము తెలియజేస్తున్నాను. ఇవి చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ అనమాట. ఈ పూర్వకాలంలో రాజులు కూడా రకరకాల రంగులతో వాళ్ళు చాలా ప్రయోగాలు చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా కొన్ని దేశాల్లో సాంప్రదాయపరంగా కొన్ని రంగులతో చాలా రకాల వ్యాధులు తగ్గించుకుంటున్నారనమాట. ఈ విధంగా మన కలర్ థెరపీ ఇప్పుడు మీరు బాగా మాకు ఒక మంచి పేషెంట్. మీరు ఇప్పుడు జనాలకు మీ ద్వారా నేను మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతున్నా. ఎందుకంటే ఇన్స్టాంట్గా ఇప్పుడు 10 నిమిషాల్లోనే నేను చూడంగా కంటి ఆ వాపు మాత్రం ఒక 40% తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. అట్లా అనమాట. కాబట్టి అయితే ఇప్పుడు మీరు చేసిన థెరపీని ఇప్పుడు మళ్ళీ నేను కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇది పోయింది అనుకోండి, ఇప్పుడు బోన్ చేయాలి, వాష్ చేసుకుంటారు, ఈ కలర్ పోతుంది, మళ్ళీ స్కెచ్ తీసుకొని మళ్ళీ బ్లూ స్కెచ్ అదే పాయింట్లో పెట్టుకోవడమే. అయితే ఎక్కడ పెట్టుకోవాలా అనేది మీకు ఐడియా ఉండాలా. ఇప్పుడైతే మీరు చెప్పిన స్థలంలో పెట్టుకుంటే అయిపోతాయి కదా. అంతే. ఇది ఇంతవరకు మీకు హ్యాండ్ బాడీ కరస్పాండెన్స్ అని చెప్పినాను కదా, అంటే ఇప్పుడు ఇది హెడ్ అవుతుంది. హెడ్లో కూడా ఇది లెఫ్ట్ ఐలో మీకు ప్రాబ్లం కాబట్టి లెఫ్ట్ ఐ దగ్గర మీకు ఇక్కడ బ్లూ కలర్ రాసినాను కాబట్టి వెంటనే ఒక 15 నిమిషాల్లో తగ్గింది, వాపు తగ్గింది. ఇప్పుడు ఇంకా తగ్గినట్టు అనిపిస్తుంది. 40 చెప్పాను కదా, 35 చెప్పినాను, ఇప్పుడు 50% తగ్గినట్టు అనిపిస్తుంది నాకు మీ వాపు. ఆ విధంగా చూడండి, ఎంత సింపుల్ టెక్నిక్స్ అనమాట. ఇవే సూక్ష్మంలో మోక్షం అంటారు దీన్ని. ఈ టెక్నిక్స్ని బీదవాళ్ళు నేర్చుకోవచ్చు, డాక్టర్లు నేర్చుకోవచ్చు, లేమ్యాన్ నేర్చుకోవచ్చు, ప్రతి ఒక్కరు నేర్చుకొని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ యాప్ నేను డిజైన్ చేసేదానికి కారణం కూడా అదే. ప్రతి ఒక్కరి సమయము డబ్బు రెండు మిగలాలనేసి. మన జీవితకాలం చాలా చిన్నది కాబట్టి ఇంతవరకు కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి భూమి పుట్టినాక. దాంతో మనం పోలిస్తే మన జీవితకాలం 100 సంవత్సరాలు అనుకున్నా కూడా ఆ కాలంతో పోలిస్తే చిన్న పరమాణుతో సమానం. ఆ చిన్న జీవితాన్ని మన వాళ్ళు ఎంజాయ్ చేయకుండా ఎప్పుడూ టెన్షన్స్తోనే ఉంటున్నారనమాట. ఆ విధంగా ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఒక్క ఆరోగ్య సమస్యలే కాదు, మానవ జీవితంలో వచ్చే 1,00,000 సమస్యలకు పరిష్కారము ఈ యాప్లో దొరుకుతుంది మీకు. అదనమాట. నాట్ ఓన్లీ హెల్త్ ఇష్యూస్. ఈ విధంగా చూడండి, నేను యాజ్ ఏ డాక్టర్గా హెల్త్కి సంబంధించి ఎక్కువ చెప్తున్నా. దీంట్లో అన్నీ స్పీడ్గా పనిచేసేటివి. ఇప్పుడు మీకు కన్ను కూడా చిన్నగా కనపడుతున్నది, అప్పుడు వాపు వలన ఇప్పుడు కన్ను కూడా ఓపెన్ అవుతూ ఉంది. కాబట్టి మాకు మంచి పేషెంట్ దొరికినారు ఈ బాంబేలో. నేను ప్రజలందరికీ, ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరికీ తెలియజెప్పేదానికి కలర్ థెరపీ ఈ విధంగా అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టు. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్.
ఇప్పుడు మనము సార్కి కన్ను దగ్గర చీమ కరిచిన దగ్గర బర్నింగ్ సెన్సేషన్ ఉందంట, కొద్దిగా కుచ్చుకున్నట్లు ఆ విధంగా ఉందంట. ఇప్పుడు ఐస్తో ట్రీట్మెంట్ చేద్దాము. ఎక్కడైతే నేను ఇప్పుడు బ్లూ కలర్ ఇచ్చానో అక్కడ ఈ ఐస్ పెడుతున్నాను. గమనించండి సార్, మీకు ఆ కన్ను దగ్గర బర్నింగ్ సెన్సేషన్ తగ్గినప్పుడు చెప్పండి. తగ్గుతూ ఉందా? అట్లే ఉంది. అట్లే ఉంటే అట్లే ఉందని చెప్పండి. ఆ చేయండి, ఆ చేతికి వచ్చి పెడదాం. రెండు చేతులకు లెఫ్ట్ సైడే చూడండి. లెఫ్ట్ ఐకి ప్రాబ్లం ఉంది కాబట్టి లెఫ్ట్ సైడే పెడుతున్నాను. ఈ ఐస్ అనేది లెఫ్ట్ సైడే పెడుతున్నా. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను, తగ్గుతుందా లేదా అనేది చూద్దాం. ఈ కలర్ థెరపీతో స్వెల్లింగ్ అయితే తగ్గింది బాగా. దాదాపు ఇప్పుడైతే 50% తగ్గినట్టే అనిపిస్తుంది స్వెల్లింగ్. ఒక 15 నిమిషాలు అయి ఉంటుంది, ఇప్పటికి 15 నిమిషాలు దాటింది. ఇప్పుడు ఆ బర్నింగ్ సెన్సేషన్ ఎంతమంది తగ్గింది అనేది చూద్దాం, తగ్గుతుందా లేదా. ఏ సార్ చూడండి, ఇప్పుడు మారుతుందా అట్లే ఉందా? ఇంకా కాలేదు. కొద్దిసేపు పెట్టి చూద్దాము. మామూలుగా అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చిన్నపిల్లలు మంట ఉంటారు ఒంటికి పోసేటప్పుడు. ఆ టైంలో ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. చాలాసార్లు చేశాను నేను. యూరిన్ పోసేటప్పుడు బర్నింగ్ వచ్చినప్పుడు ఈ రెండు కాళ్ళ మధ్యలో, ఇవి రెండు కాళ్ళు అనుకున్నాం కదా, రెండు కాళ్ళ మధ్యలో ఈ విధంగా ఐస్ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ఏరియాలో ఐస్ పెడితే వెంటనే వాళ్ళకు బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గిపోతుంది. చాలాసార్లు చేశాను, కానీ ఇప్పుడు ఐస్కు మాత్రం ఫస్ట్ టైం నేను చేస్తున్నా. ఇట్లా పెట్టాలన్నమాట. ఒంటికి పోసినప్పుడు మంట వస్తే బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు ఐస్ దగ్గర ఆ చీమ కడిచిన దగ్గర తగ్గుతుందా లేదా అనేది ఒక టెస్ట్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు సార్ కళ్ళు మూసి తెరవండి సార్. అట్లే ఉందా, ఏమన్నా మారిందా? కొద్దిగా ఎట్లా అనిపిస్తుంది, అంటే ఏదైతే నొచ్చుడు ఉందో కొద్దిగా తక్కువ అయినట్టు అనిపిస్తుంది. కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుందా? కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది. చూద్దాం, ఇంకొక 5 minutes అయినా కూడా వెయిట్ చేసి చూద్దాము. ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడతాయి. ఈ టెక్నిక్ పనిచేస్తే మీరు కూడా యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా చూడవచ్చు, ట్రై చేసి చూడవచ్చు. యూట్యూబ్ నా ఫాలోవర్స్ అందరూ చేయండి సార్. నా చేతికి ఎఫెక్ట్ రాకుండా ఉండే దానికోసం ఈ విధంగా హ్యాండ్ కర్చీఫ్తో పట్టుకోవడం జరిగింది ఐస్ గడ్డను. చూడండి సార్, ఏమైనా మారిందా? 10% మారినా మనకు మారినట్టే. కొద్దిగా మారినట్టు. అంటే ₹1 ఎంత మారింది అనుకుంటున్నారు? 15% 15. చూద్దాం, ఇంకొక 1 minute ట్రై చేసి చూద్దాము ఇంకా తగ్గుతుందా అనేది. ఏంటిది? అంటే తెడిచి మూసినప్పుడు స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అయింది కొద్దిగా. ఇప్పుడు కొద్దిగా ఇట్లా అనిపించలేదు, బాగా ఇట్లా గుంజినట్టు అనిపిస్తుంది. కొద్దిగా సెన్సేషన్ చేంజ్ అయింది.
ఇట్లా బంద్ చేసి ఇప్పితే ఇట్లా గుంజినట్టు అనిపిస్తుంది, కానీ కొద్దిగా అంత సెన్సేషన్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ మీకు? కొద్దిగా సెన్సేషన్లో పరకు జరిగింది, పరకు అనిపించినట్టు అనిపిస్తుంది, కొద్దిగా అంత సెన్సేషన్ తక్కువ అయింది. కొద్దిగా బాగా కన్ను మూసి తెరవండి. ఇప్పుడు ఇంత ఇబ్బంది అనిపిస్తలేదు. ఇప్పుడు కన్ను మూసి తెరవడానికి ఇంత ఇబ్బంది, స్టార్టింగ్లో కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. అంటే కనీసం ఒక పర్సెంటేజ్ వైజ్ అయితే ఎంత అనుకుంటున్నారు, ఎంత మారినట్టు అనుకుంటున్నారు? 30% మారింది. 30. అదే ఫ్రెండ్స్, ఇట్లా చాలా టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని వందల రకాల టెక్నిక్స్ ఉన్నాయి. మందులు లేకుండా కూడా మనం రోగాలను తగ్గించేటువంటి విధానాలు ఇవి. ప్రతి ఒక్కరూ ముందు తెలుసుకోండి, తెలిసిన తర్వాత మీరు ప్రయోగం చేయండి. దీనివల్ల వచ్చే నష్టం అయితే ఏముండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ యాప్ను ఉపయోగించుకొని మీరు డెవలప్ చేసుకొని మీ రోగాలను తగ్గించుకోండి, మీ ఇంట్లో వాళ్ళ రోగాలను తగ్గించండి. అట్లనే పూర్తిగా దీనిపైనే ఆధారపడకూడదు. అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో కూడా ఉండాలి. మీ ఫ్యామిలీ డాక్టర్ను కన్సల్ట్ కావచ్చు ఇబ్బంది ఉన్నప్పుడు. సార్ మీ పేరు సార్? నా పేరు రాజారాం అండి. బొంబాయిలో ఉంటాం మేము. ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ అండి. ఇప్పుడండి ఇంతవరకు ఏం చేసినారు? ఇంతవరకు నేను జాబ్ చేసాను, సర్వీస్ చేసేవాడిని. రిటైర్మెంట్ అయిపోయినా ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉంటున్నాను. సర్వీస్ అంటే ఏ సర్వీస్? సర్వీస్ అంటే నేను ఫీల్డ్ వర్క్ అంటుందండి. మాది ప్రాజెక్టులు తయారు చేసాడు, అంటే ఏసీ ఫార్మస్యూటికల్ కంపెనీలో కూడా నేను అంటే మా ఏరియాస్ క్వాలిఫికేషన్ చేస్తూ ఉంటాను, నేను ఆ జాబ్ చేస్తున్నాను. సరే, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం ఇది నెక్కుది కొంచెం బాగా, అంటే ఎప్పుడప్పుడు బాగా వస్తుంది, అంటే నిద్రసుగా పట్టినట్టు వస్తుంది ఇక్కడ రైట్ సైడ్లో కూడా. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి ఏం లేవు అనుకోని, ఇది ఒకటి ఇది కింద కాలుకి ఇది ఉంది ఇక్కడ. ఇది దీన్ని వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి కాలుకి. ఇంకా ఇంకా ఎలర్జీ అంటే ఒక డస్ట్ ఎలర్జీ ఉంది నాకు. డస్ట్ కొంచెం డస్ట్ లేసినా కానీ ప్రాబ్లం అవుతుంది. తుమ్ములు వస్తాయి, కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. సరే, ఇంకా ఏదో హార్ట్ ప్రాబ్లం అని ఉన్నారు? అది హార్ట్ ప్రాబ్లం. అది అంటే బ్లాకేజ్ ఉండే 45% బ్లాకేజ్ ఉండే ఒక వెయిన్ లోపల. అయితే అది 2015 సంవత్సరం కూడా దాన్ని నేను ఆపరేట్ చేయించాను. ఓకే అయింది, దానికి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. స్టంట్ లేదు. అంటే అంతకుముందు నాకు చాలా ప్రాబ్లం ఉండే, తంతెల్లి మెట్లు ఎక్కితే చెమటలు గారిపోతుండే మొత్తం. ఇప్పుడే అది ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు. అది ఓకే అయిపోయిందండి. సరే, ఇప్పుడు మెయిన్గా 3-4 ప్రాబ్లమ్స్ చెప్పినారు మీరు. ఒకటి మెడకు సంబంధించి, ఒకటి వెరికోస్ వెయిన్స్ సంబంధించి, ఒకటి డస్ట్ అలర్జీ సంబంధించి, ఒకటి హార్ట్ ప్రాబ్లం. కాబట్టి ఎనికి నుండి ముందరికి వద్దాం. ఇప్పుడు ముందు హార్ట్ ప్రాబ్లం తీసుకుందాము. ఇప్పుడు జనాలకు చాలామందికి హార్ట్ బ్లాకేజెస్ ఎందుకు వస్తున్నాయంటే మెయిన్గా రీఫైండ్ ఆయిల్ వాడడం వలన, తర్వాత ఎక్సర్సైజెస్ ఏం లేకపోవడం వలన. కాబట్టి మెయిన్ రీఫైండ్ ఆయిల్ వాడడం మానేసి మనం డైరెక్ట్ క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలన్నమాట. అంటే గానుగ దగ్గర దొరికేటువంటి గ్రౌండ్నట్ కానీ, ప్రొద్దుతిరు నూనె కానీ, అంటే సన్ఫ్లవర్ కానీ, ఏదైనా కూడా జింజెల్లీ ఆయిల్, అంటే నువ్వుల నూనె అయితే ఇంకా శ్రేష్టము. అన్ని నూనెల కంటే నువ్వుల నూనె ఇంకా శ్రేష్టము. కాబట్టి ఈ రీఫైండ్ ఆయిల్ బదులు, అంటే ప్యాకెట్ల నూనెల బదులు మనం డైరెక్ట్గా మిల్లుల దగ్గర తెచ్చుకొని వాడితే చాలా వరకు బ్లాకేజెస్ నుండి మనము బయటపడవచ్చు, అంటే బ్లాకేజెస్ రాకుండా. ఇది ఒకటి. కాబట్టి అది మార్పు చేసుకోండి మీరు. తర్వాత ఇది హార్ట్కి సంబంధించిన ప్లేస్. ఇది ఈ విధంగా ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండండి. రోజు ఒక అర్ధ నిమిషం చేసినా చాలు. దీనికి ఈ చేతికి ఒక అర్ధ నిమిషము, ఈ చేతికి ఒక అర్ధ నిమిషము. అంటే మీకేం పెద్ద బ్లాకేజెస్ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఇది మెయింటెనెన్స్ థెరపీ అనుకోండి నేను చెప్పేది. ఒకటి రీఫైండ్ ఆయిల్ మానేయడం ఒకటి, తర్వాత ఈ ఏరియాలో ఈ విధంగా ఇది జిమ్మి అంటారు, ఇది మీకు ఇస్తాను. ఈ జిమ్మితో ఈ విధంగా ప్రెస్ చేయండి.
రోజుకు 2-3 సార్లు చేసుకుని ఏం ఇబ్బంది ఏం లేదు. క్లాపింగ్ థెరపీ అంటే నేను అది చేస్తాను, వీడియో ఉంది కదా, ఇది ఇట్లా చేస్తాను, ఇక్కడ ఇది ట్యాపింగ్ ఇక్కడ చేస్తాను, తర్వాత ఇక్కడ ఇవి అది చేస్తాను. ఇక్కడ నుండి ఏమంటే అది ఎట్లా పనిచేస్తుంది అంటే హార్ట్ మెరిడియన్ అనేది ఇక్కడ నుండి ఈ చిన్న వేలు కాండి ఇట్లా బిగినాయి ఇట్లా వెళ్తుంది కాబట్టి ఆ ఏరియాలో ట్యాప్ చేయడం వలన హార్ట్ మెరిడియన్కి సంబంధించినటువంటి పాయింట్స్ యాక్టివేట్ అయ్యి మీకు హార్ట్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. మంచిదే, అది చేయడం చాలా మంచిది. దాంతోపాటు ఇది ఈ చిన్న టెక్నిక్స్ ఇది అందరికీ ఉపయోగపడే విధంగా సింపుల్గా ఉండేటివే చెప్తున్నాను మీకు. రిఫైన్డ్ ఆయిల్ మానేయడము, తర్వాత వీలైనంత వరకు నాన్ వెజ్ కూడా కొద్దిగా తగ్గించండి. నాన్ వెజ్ అంటే మోస్ట్లీ వన్స్ ఇన్ ఏ మంత్, అట్లయితే ఏం ఇబ్బంది ఏం లేదు. సరే, ఇప్పుడు హార్ట్కి సంబంధించి సరిపోయింది. తర్వాత వెరికోస్ వీన్స్కు మీరు అవి తగ్గాలంటే ఏం చేయాలంటే పూర్తి ఎల్ షేప్ ఈ విధంగా గోడకు ఇట్లా పడుకోవాలి. కాళ్ళు పైకి ఎత్తి పూర్తిగా జరగాలి, మీరు ఇట్లా కిందికి జరిగి ఈ విధంగా పడుకోవాలి, ఎల్ షేప్లో పడుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. 2 కాళ్ళు ఇట్లా పైకి పెట్టి పడుకోవాలి. అది కూడా 90 degrees వస్తే ఇంకా మంచిది. ఆ విధంగా రోజుకు కనీసం 20 నిమిషాలు పడుకోగలిగితే మన హార్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఓవర్ఫ్లో అయినటువంటి బ్లడ్ని అంతా లాక్కుంటుంది కాబట్టి మీకు చాలా వెంటనే రిలీఫ్ వస్తుంది. అది ఒకటి. తర్వాత ఈ రింగ్ ఉంది కదా, మీకు కింద పాదాల దగ్గర ఉండాలి కాబట్టి ఇవి 2 కాళ్ళు అనుకున్నాం కాబట్టి ఈ మధ్య 2 ఏళ్ళు మెయిన్గా ఈ పాదాల దగ్గర ఈ విధంగా ఈ రింగ్తో ప్రెజర్ ఇవ్వాలి. ప్రెజర్ ఇస్తే అక్కడ కొద్దిగా రిలీఫ్ వస్తుంది మీకు. నొప్పి అంతేం లేదు అక్కడ? నొప్పి లేదు ఇప్పుడు ప్రస్తుతము. ఫ్యూచర్లో ఇంకా నొప్పి పెరగకుండా అది ఇంకా పెరగకుండా ఇప్పుడు పదాల్లోనే ఉంది, తర్వాత ఇక్కడ కూడా రావచ్చు. అవి కూడా రాకుండా ఉండాలంటే ఆ ఎల్ షేప్ టెక్నిక్ బాగా పనిచేస్తుంది. రోజు 20 నిమిషాలు మినిమం పైకి కాళ్ళు ఉండాలి, ఇట్లా రోజు నెత్తి కిందికి ఉండాలి, ఇట్లా ఈ విధంగా పడుకోవాలి. చూడండి, ఇట్లా 12 మంది కాళ్ళు పైకి లేవట, అంతే కదా? అంతే. అట్లా ఉదయం సాయంత్రం చేయండి వీలైతే. అయితే 20 minutes ఇది చేస్తాను సార్. ఎక్సర్సైజ్ ఉంది, కూర్చున్న కింద కూర్చుండి మీరు అన్న ఎల్ షేప్లో పడిని స్ట్రేట్ కూర్చుండి ఇది ఇట్లా దీన్ని ఇది చేస్తాను. చేయొచ్చు కానీ ఇది దీని గురించి చెప్పాను, దీని గురించే పని. ఇట్లా సారి డాక్టర్ సార్ చెప్పినట్టు ఇట్లా చక్కగా పండుకుంటాను, అంటే కూర్చుండి పెట్టుకొని ఇది ఇట్లా అని ఇట్లా ఒక 10 నిమిషాలు చేస్తాను. ఇట్లా మీరు ఇట్లా ఎల్ షేప్లో పెట్టుకొని చేయండి, ఇంకా బెటర్గా ఉంటుంది. అది చేసేది ఏదో అదే అట్లే చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఆ టెక్నిక్ వెరికోస్ వీన్స్ ఉన్న వాళ్ళకందరికీ మేలే ఉంటుంది. ఇట్లా 2 వేళ్ళకు ఇక్కడ ముందడి భాగం మొత్తం అంతా చేసుకుంటే ఇంకా మంచిది, కాలంతా మేలే ఉంటుంది. ఇక్కడ మీకు వెరికోస్ వీన్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చేయమని చెప్తున్నాను. ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి వెరికోస్ వీన్స్కు, కానీ ఇవి అందరికీ ఉపయోగపడే టెక్నిక్స్, ఈజీగా చేసుకునేటివి చెప్తున్నాను ఇక్కడ. తర్వాత ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నారు? డస్ట్ అలర్జీ. డస్ట్ అలర్జీకి మెయిన్ ముక్కులో ప్రాబ్లం కాబట్టి ఇది హెడ్ అనుకున్నాం కాబట్టి ఇది ముక్కు కాబట్టి ముక్కు దగ్గర ఈ విధంగా ప్రెస్ చేయాలా. మీకు నొప్పి ఉంటుంది చూడండి, ఇప్పుడు నొప్పిందా? ఇక్కడ డస్ట్ అలర్జీ ఉండే వాళ్ళకు ఇక్కడ ఈ ముక్కు దగ్గర కంపల్సరీ నొప్పి ఉంటుంది. ఇక్కడ మనం ఒక 1 minute ప్రెస్ చేస్తే వెంటనే రిలీఫ్ ఉంటుంది ముక్కులో. ఇప్పుడు మీకు కూడా రిలీఫ్ వస్తుంది చూడండి ముక్కులో. చేయండి. పెయిన్ ఉందా? ఇక్కడ పెయిన్ ఉంది, గమనించండి. ముక్కులో రిలీఫ్గా ఉంటుంది కొద్దిగా. అప్పుడప్పుడు ఎంత ఉన్నప్పుడు నేను అది బ్లాకేజ్ అయిపోతుంది, ఎందుకంటే డస్ట్ బాగా పనిచేస్తా అనుకో డస్ట్ దగ్గర బ్లాకేజ్ అయితే అప్పుడు నేను ఇది ఓట్రివిన్ డ్రాప్స్ వేసుకుంటాను. ఇప్పుడు వేసుకున్నారేమన్నా నిన్న కానీ? వేసుకోలేదు ఇప్పుడు. సరే, ఇప్పుడు ఎట్లా ఉంది గమనించండి. ముక్కు ఏరియాలో ఫ్రీ అయి ఉంటుంది ఇప్పుడు మీకు. కొద్దిగా అయిందా లేదా చెప్పాలా? అది ప్రాబ్లం లేదు. సరే, లేదు. ఇట్లా చేసుకోండి, రోజు చేసుకోండి. మెయిన్ డస్ట్కి పోకుండా, డస్ట్ అలర్జీ వాళ్ళకు డస్ట్కి పోకుండా ఉండడమే మెయిన్ ట్రీట్మెంట్. అది చాలా అవాయిడ్ చేస్తాను నేను. మాస్క్ పెట్టుకుంటాను, లేకుండా ఏమైనా చేస్తాను, కానీ మనము అయినా కానీ
దుమ్ముకు పోతున్నాము అంటే మాస్క్ పెట్టుకోవడము లేదా కర్చీఫ్ కట్టుకోవడం ఏదో ఒకటి చేయాలి. మీకు ఇంకా రిలీఫ్ రావాలంటే రోజు చేసుకుంటుండండి ఇక్కడ. తర్వాత క్లాపింగ్ థెరపీ చేసినా కూడా లోపల ఇమ్యూనిటీ సిస్టమ్ క్లాపింగ్ థెరపీ అదే చెప్తున్నాను. 10 నిమిషాలు ఇది 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 అయిన తర్వాత 3, 1, 2 ఇది 3 ఇక్కడ. అవి చేసుకోవడం వలన కూడా మీకు లోపల ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా యాక్టివేట్ అయ్యి దాని వలన కూడా ఈ అలర్జీ తగ్గుతుంది. జనాలు ఎట్లా అంటారంటే ఏవి చేయరు, బాగా ఆరోగ్యంగా ఉండాలంటారు. చాలా మంది ఏమి చేయరు, చెప్పిన టెక్నిక్స్ ఏవి చేయరు, ఆరోగ్యం అయితే కావాలంటారు. అది ఎట్లా సాధ్యం కాదు అనమాట. సరే, ఇప్పుడు తర్వాత 4వ ప్రాబ్లం ఇప్పుడు అంటే ప్రస్తుతం నడుస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇది ఇప్పుడు ఉందా? ఇప్పుడు వస్తుంది, కొంచెం నొప్పి ఉంది. చూద్దాం ఎంత మటుకు తగ్గుతుందని చూద్దాం. ఇప్పుడు చేయండి. ఇప్పుడు మీకు మెడ దగ్గర ప్రాబ్లం కాబట్టి ఈ రింగ్ మెడ, ఇది హెడ్ నెక్ కాబట్టి నెక్లో ప్రాబ్లం కాబట్టి దీంతో ఈ విధంగా చేస్తున్నాం. ఇప్పుడు ఆ విధంగా ఆ చేతికి చేయండి. ఇట్లా ఉదయం సాయంత్రం చేయండి. ఒక 2 మినిట్స్, దీనికి 1/2 మినిట్, దీనికి 1/2 మినిట్, మళ్ళీ దీనికి 1/2 మినిట్, దీనికి 1/2 మినిట్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఆ మెడ నొప్పి అనేది ఎంత తగ్గుతుందో చూద్దాం. పెయిన్ ఉందా సార్? ఇక్కడ కొంచెం ఇక్కడ అనిపిస్తుంది. అక్కడ ఉందా? మెడ మెల్లగా ఇట్లా తిప్పండి. కొద్దిగా ఏమైనా రిలీఫ్ అనిపిస్తుందా? అనిపిస్తుంటే అనిపిస్తుంది అని చెప్పండి, లేదంటే లేదు. కొంచెం నిద్ర పట్టినా అప్పుడప్పుడు ఇక నొప్పి వచ్చిందంటే పండుకోలేము మళ్ళీ. ఇక మళ్ళీ అది రిలీఫ్. ఈ చెయ్యి దీనికంటే ఎక్కువ నొప్పి దీనికి ఉంది. ఇప్పుడు ఇంకా రిలీఫ్ ఉంటుంది చూడండి మీకు. హాస్పిటల్కి వెళ్ళాను. ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు MRI తీయమని చెప్పారు. నేను చేయలేను, వేరే డాక్టర్ కన్సల్ట్ అయితే అన్నాడు అవసరం లేదు, ఒక బెల్ట్ పెట్టుకోమని చెప్పాను నాకు. కాలర్ అంటారు. కాలర్ పెట్టుకున్నాను. ఆ కాలర్ పెట్టుకున్నప్పుడు కొంచెం దానిలో ఫరక అనిపించింది. కానీ ఇప్పుడు మీకు కాలర్ పెట్టుకునే దానికంటే కూడా ఎక్కువ రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత మటుకు మార్పు ఉంది. రిలీఫ్ వచ్చింది. ఎంత రిలీఫ్ ఉంది? చాలానే ఉంది. 100కు 100 కూడా తగ్గుతుంది. 100కు 100 తగ్గలేదు అనుకో, 100కు 100 కూడా తగ్గుతుంది. ఇంకా చేద్దాం, తగ్గే విధంగా చేద్దాం. ఇప్పుడు రూపాయలు ఎంత తగ్గింది అనుకుంటున్నారు? 50 కంటే ఎక్కువ ఉంది. 50 కంటే అవ్వవు కదా? ఎక్కువ ఉంది. చూడండి, చాలా నొప్పి ఉంది ఇక్కడ. మీకు అక్కడ పెయిన్ ఉంది కాబట్టి ఇక్కడ నొప్పింది, లేదంటే ఉండదు. ఇక్కడ ఎక్కువ ఉండే, ఇక్కడ ఉంది, ఇక్కడ కదా? అది చాలా నొప్పి ఉంటుంది. చాలా నొప్పి ఉంది. గాలి పీల్చి వదలండి ముక్కుతో బాగా డీప్ ఇన్హేల్, డీప్ ఎక్జేల్. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు తల పైకి కిందికి అనేది చూడండి. 75. ఇవి చేస్తాను నేను, రౌండ్ దింపుతాను నేను తలకాయను ఇట్లా. కానీ ఇప్పుడు నేను ఏ విధంగా వస్తున్నానో ఆ విధంగా ప్రెస్ చేసుకోండి, చాలా బెటర్గా ఉంటుంది మీకు. ఇవి చేసుకున్న తర్వాత అది చేస్తే ఇంకా రిజల్ట్ ఉంటుంది, డైరెక్ట్గా చేయడం కంటే కూడా.
ఇక్కడ తక్కువ ఉంది కదా. ఇప్పుడు జనాలకు ఈ విధంగా నేను చేయడం వల్ల నాకు పుచ్చుకుంటుంటాయి కదా, నాకు కూడా చాలా మంచిది. అట్లా ఇప్పుడు ఎన్ని రోజుల నుండి మీకు ఈ ప్రాబ్లం ఉంది? ఇది అంతే అంతే అంతకుముందు ఇక్కడ 2 years అనుకో అంతే. 2 years కదా. మీరు ఈ టెక్నిక్స్ అన్నీ ఒక 1 week 10 days చేసుకుంటే చాలా మటుకు తగ్గిపోతాయి. ఇంక మీరు మర్చిపోవచ్చు ఈ డిసీజ్ గురించి. నాకు 2 years ఉండింది, 2 months ఉండింది అని చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. అంతే అంతే నేను బాగా ఇట్లా పట్టించుకోను, అయినా కానీ నేను చేస్తూ ఉంటాను, ఎప్పుడు చేస్తూ ఉంటాను. కొన్ని చేసుకుంటున్నారు కాబట్టి తెలిసిన మట్టుకు నేను చేస్తాను, నాకు ఏం తెలుస్తుంది అది. కాబట్టి మీరు ఇప్పుడు ఎట్లా యాప్ తీసుకున్నారు కదా, దాన్ని బట్టి మీకు ఇంకా ఐడియా వస్తుంది. చాలా మటుకు మీ డిసీజ్ని మీరే తగ్గించుకోగలుగుతారు. అదే నేను ఎప్పుడైనా డాక్టర్ దగ్గర చాలా వెళ్ళాను. ఆల్రెడీ మీరు అంటే మంచి దారిలోనే ఉన్నారు. ఆ దారి ఇంకా క్లియర్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడు సార్ ఎంత మటుకు తగ్గింది అనుకుంటా. కొద్దిగా ముందరగా వస్తారా? ఇప్పుడు ఇంకా తగ్గుతుంది చూడండి. తల అట్లా కొద్దిగా తల పైకి అట్లా. ఇటు సైడ్ రైట్ సైడ్ నొప్పి ఎక్కువ ఉంటుంది చూడండి సార్ మీకు. ఈ సైడ్ ఉంది, ఇక్కడ ఉంది. లెఫ్ట్కి ఎక్కువ ఉందా? అంటే ఇది ఇది మధ్య నా రైట్ సైడ్ ఇక్కడ నొప్పి తగ్గుతున్నది, కానీ ఇప్పుడు మీరు ఇది అంటున్నారు కదా, ఇక్కడ కొంచెం అవుతుంది. సరే సరే. ఇలా అప్పుడు 75% ఉన్నారు కదా, ఇది చేసిన తర్వాత చెప్పుదురు ఎంత తగ్గింది అన్నది. ఓకేనండి. మీరు గాలి నేను చెప్పినప్పుడు గాలి బాగా పీల్చి వదలాల. ముక్కుతో పీల్చాలి, పట్టి పెట్టాలి, మళ్ళీ నోటితో స్పీడ్గా ఆ విధంగా అట్లా స్పీడ్గా వదలాల. అట్లే ఉండండి, ముందరికి పోవద్దు, అట్లే ఉండండి. పీల్చండి, ముక్కుతో బాగా పీల్చండి, పట్టి పెట్టండి. ఒక్కసారి నోటితో వదలండి, స్పీడ్గా వదలాలా. ఎంత బాగా చేస్తే అంత రిలీఫ్ వస్తుంది. పీల్చండి, ముక్కుతో పట్టి పెట్టండి, నోటితో ఒక్కసారి వదలండి, ఇంకొకసారి పీల్చండి, పట్టి పెట్టండి, నోటితో వదలండి ఒక్కసారి. ఇప్పుడు 2 చేతులు పైకెత్తండి, దించండి, పిడికిలు పట్టుకొని పైకెత్తండి, దించండి, ఇంకోసారి ఎత్తండి, దించండి. ఇప్పుడు వెనక్కి చూడండి, నేను కనపడాలి చూస్తే. రైట్. ఇప్పుడు మళ్ళీ ముందరికి, గడ్డం చెస్ట్ కానాలి, మళ్ళీ పైకి, మళ్ళీ కిందికి. ఇప్పుడు సైడ్కి చక్కగా చూడండి, సైడ్కి చూడండి. ఇప్పుడు నా బొడకనేలు కనపడుతుందా? కొంచెం. మళ్ళీ ఇటు సైడ్ చూడండి, మళ్ళీ ఇటు సైడ్, మళ్ళీ ఇటు సైడ్, మళ్ళీ ఇటు సైడ్. చాలా రిలాక్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత తగ్గింది నొప్పి? 90% అయిపోయింది. ఇప్పుడు లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇప్పుడు ఈ మొత్తం వెళ్ళిపోయింది. ఇక్కడ కొంచెం ఇక్కడ ఉంది, అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఎంత తగ్గింది చూడండి. రిలీఫ్ అయింది. అంటే పైలట్ కంటే ఇప్పుడు చాలా, అంటే
అంటే 100% ఉండదు కానీ రిలీఫ్ ఎగ్జామ్ కంప్లీట్ రిలీఫ్ అయిందండి. సరే కన్ఫర్మ్ 80% అన్న వచ్చింటుంది కదా, 90% ఉంది. 90 వచ్చింది కదా. ఏముంది ఇట్లా ఒక 3-4 సిట్టింగ్లు చేసినామంటే అదే మా అబ్బాయి అదే చేస్తాడు. మేము మందులు వేసుకోకుండా వాడు చేస్తాడు. వాడు వచ్చినప్పుడల్లా మా వాడు నాకు ఫిజియోథెరపీ చేస్తాడు. ఇవన్నీ టెక్నిక్స్ ఈ యాప్ అని చూపించండి. మషినే ఉంది, ఒక మషిన్ తెచ్చింది మా వాడు పెద్దది. సరే ఈ యాప్ గురించి ఒక నిమిషం చెప్తాను నేను. ఇప్పుడు హెచ్ఎంటి అనే కంపెనీ ఉంది, హెచ్ఎంటి వాచెస్ కంపెనీ ఉంది ఒకటి. ఇంతకుముందు ట్రాక్టర్స్ కూడా హెచ్ఎంటి ట్రాక్టర్స్ వచ్చేటివి, ఇప్పుడు రావడం లేదు. వాచెస్ అయితే వస్తున్నాయి ఇప్పుడు కూడా. హెచ్ఎంటి, హెచ్ అంటే హెల్త్, ఎం అంటే మనీ, టీ అంటే టైం. నా యాప్ ద్వారా మీకు హెల్త్ వస్తుంది, తర్వాత మనీ అండ్ టైం రెండు సేవ్ అవుతాయి అన్నమాట. ఆ విధంగా ఈ యాప్ను డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చేకూరుతుంది, టైం అండ్ మనీ రెండు సేవ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మన జీవితకాలం చాలా లిమిటెడ్ కాబట్టి ఈ లిమిటెడ్ పీరియడ్లో మనకు ఈ రెండు టైం అండ్ మనీ బాగా సేవ్ అవుతాయి. చాలామంది ఈ ఆంధ్ర తెలంగాణలో యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. డౌన్లోడ్ చేసుకొని వాళ్ళల్లో చాలామంది నేను చెప్పిన టెక్నిక్స్ ఉపయోగించుకుంటూ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఇప్పుడిప్పుడే. కాబట్టి అందరికీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉండేటువంటి విషయాలను వాళ్ళ అభ్యాసంలో పెట్టే వాళ్ళకు థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నాకు కలిగే ఆనందము అది మాటల్లో కొలవలేనిది. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ మెడికల్ క్యాంపు ద్వారా మనము ముంబై వాళ్ళకు కూడా సర్వీస్ చేయగలిగినాము. అదే కాకుండా ఇక్కడ డిఫరెంట్ మంచి కేసులు దొరికినాయి మనకు. కాబట్టి ఈ వీడియో ద్వారా మన ఆంధ్ర తెలంగాణ ప్రజలకు కూడా నేను చెప్పేది ఏమంటే, నా యూట్యూబ్ ఛానల్ ఫాలో కాండి. మీరు కూడా చాలా వరకు డ్రగ్లెస్ థెరపీస్ అంటే మందు లేని చికిత్సలు నేర్చుకోవచ్చు ప్రతి ఒక్కరు. దాంతోపాటు నా యాప్ తీసుకుంటే దాంట్లో థియరీ, ఇక్కడ ప్రాక్టికల్ రెండు కవర్ అవుతూ వస్తాయి. మీకు డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ నన్ను కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ.